మనం ఎవరో ఒకరితో కలిసి వెళ్ళిపోదాం. ఇంకా అలాంటప్పుడు ఈ కమిటీలు ఇవన్నీ ఎందుకు అనుకునే ఆ తరహా ప్రయత్నాలు ఏం చేయలేదా? లేదంటే అవగాహన లేక? ఆయన గురించి అంచనా వేసింది ఏంటంటే కొంచెం ఓవర్ అంటే దాన్ని ఏమంటారంటే అతి ముందు చూపు ఫీల్ అవుతున్నాడని. ఎందుకు అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు అన్నాక ఎవరో ఇప్పుడు వీళ్ళు రాస్తుంటారు చూడండి, తెలుగుదేశం సానుభూతి పరుడు అత్యాచారం, తెలుగుదేశం సానుభూతి పరుడు దొంగతనం కేసులు అంటే ఇదివరకు కార్యకర్త అయితే రాసేవాడు. ఇప్పుడు సానుభూతి పరుడు అంటే ప్రతి ఎదవా ఏదో పార్టీకి ఓటేయాల్సిందే కదా, వేస్తే ఆ ఓటేసినటువంటి వాడిని సానుభూతి పరుడు అన్నటువంటి పేరుతో, అంటే పేరు ఆ పార్టీకి అడిగేంటి సంబంధం సానుభూతి పరుడు అంటే? నేనేమన్నా సానుభూతి పరుడు అని ఏమన్నా చెప్తాను ఎవరికన్నా? ఈడే సానుభూతి పరుడు అంటే వాడు రేపు చేస్తే కనుక వాడు జగన్కి అనుకూలంగా మాట్లాడు కాబట్టి వాడు జగన్ రేపు చేయించినట్టే, చంద్రబాబు చేసాడు కూడా చంద్రబాబుకి రేపు చేయించాడు. ఇదే దిక్కుమాల వార్తలు రాస్తున్నటువంటి రోజులలో ఈయన వచ్చేటప్పటికి అట్లాంటి సింపథెటిక్ పాలిటిక్స్ నుంచి కాకుండా ఒక కాన్సెప్ట్ బేస్డ్ మీద వస్తున్నాడు కాబట్టి ఏదో సంథింగ్ మిరకిల్ నడుస్తుంది అనుకుంటే, అలాంటి వాటి వలన ఈయన భయపడి ఏదైనా ఇవన్నీ వేస్తే బూత్ కమిటీలు వేస్తే అందులో ఎవడన్నా తప్పు చేస్తే జనసేన కార్యకర్త అంటారు అన్న ఉద్దేశంతో ఏమన్నా అతి ముందు జాగ్రత్తకు పోతున్నాడేమో అనుకున్నా. నేను గతంలో ఆ వీడియోలు కూడా చేశాను. అతి ముందు జాగ్రత్త ఏందండి బాబు, ఇప్పుడు వాళ్ళు ఏమైనా సిగ్గుపడుతున్నారు ఏంది? భారతీయ జనతా పార్టీ వాడు అరే నరేంద్ర మోడీనే సుబ్రహ్మణ్య స్వామి సొంత రాజ్యసభ సభ్యుడు, సొంత వరుణ్ గాంధీ, సొంత యశ్వంత్ సిన్హా, సొంత జస్వంత్ సింగే తిట్టిపోశారు, అద్వానీ మనుషులు తిట్టిపోశారు. ఆయన ఏం ఆగాడు? లేకపోతే జగన్ ఎంతమంది తిట్టిపోయలేదు? 23 మంది ఎమ్మెల్యేలు తిట్టిపోయలేదు, రఘురామకృష్ణ తిట్టిపోయట్లేదు, బొట్టారేణికి తిట్టలేదా? అది ఆయన పేరేంటి ఆదినారాయణ రెడ్డి తిట్టలేదా? చంద్రబాబుని తిట్టినోళ్ళు లేరా? అవి లైట్ తీసుకోవాలి, ఇంకొంచెం అగ్రెసివ్ గా పోవాలి తప్పించి అందులో నీకు సోషల్ మీడియా వింగ్ ఉంది, వాళ్ళకి సంబంధించిన సానుభూతి పరులున్నా నిన్ను వ్యతిరేకిస్తే వాళ్ళు వ్యతిరేకంగా తగులుకుంటారు, ఇంకేంటి బాధ చేసుకోవాలి కదండి అని నేనే మెన్షన్ చేసుకొచ్చా. సీన్ కట్ చేస్తే ఆయన అది చెయ్యకపోగా బూత్ కమిటీ స్థాయిలో ఎందుకు చేయట్లేదంటే అర్థమైంది ఏంటంటే ఇప్పుడు బూత్ కమిటీ స్థాయిలో పార్టీ రెడీ అయితే పార్టీ పటిష్టం అయిపోతుంది. ఇది